స్పోర్ట్స్ ఆడుతూ ఏసీఎల్ టైర్, డిస్క్ బల్జ్, టెండాన్ రప్చర్ అండ్ మజిల్ స్ట్రెయిన్ ఇలా ఏదో ఒక ఇంజురీ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూస్ గా చూడండి. అండ్ స్పోర్ట్స్ ఆడుతూ ఇంజురీ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఇంజురీ మేనేజ్మెంట్ అని కామెంట్ చేయండి. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో ఒక 20% వాళ్ళు ఈ కంప్లైంట్స్ తో వచ్చారు. దీని కారణం ఏంటో చెప్తాను, ఎలా ప్రివెంట్ చేయాలో కూడా చెప్తాను. నెంబర్ 1, ఏజ్. యంగ్ ఏజ్ లో ఎలాంటి స్పోర్ట్స్ ఆడినా ఏ ప్రాబ్లం ఉండదు. బట్ 30-35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అథ్లెటిక్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ప్లోజివ్ మూవ్మెంట్స్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. నెంబర్ 2, వెయిట్. ఓవర్ వెయిట్ ఉండి స్పోర్ట్స్ ఆడేటప్పుడు మినిమల్ ఇంపాక్ట్ కూడా మేజర్ ఇంజరీ కాజ్ చేస్తాయి. నెంబర్ 3, ట్రైనింగ్. మీరు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు గ్రోన్ అడల్ట్ లైక్ 35 ఇయర్స్ దాటింది. నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్రికెట్ ఆడుతున్నారు సరే, క్రికెటర్స్ చేసే ఎక్సర్సైజ్ మీరు చేస్తున్నారా? స్ట్రెచింగ్, మొబిలిటీ, ఎజిలిటీ డ్రిల్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తున్నారా? చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ చేసినా సరే అంత లెవెల్లో అయ్యి ఉండకపోవచ్చు. అందుకే ఇంజురీ అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది గ్రోన్ అడల్ట్స్ కి స్పోర్ట్స్ ఆడడం అంటే ఇష్టం. లైక్ క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలా ఆడండి, మంచిది, చాలా మంచిది. బట్ దాంతో పాటు దానికి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఫాలో అవ్వండి. ఇదే వీడియో తొలక మెయిన్ థీమ్. ఇంజురీ మేనేజ్మెంట్ అని కామెంట్ చేస్తే దీని మీద మరిన్ని వర్కౌట్ వీడియోస్ చేస్తాను.